ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా రేపు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతి నెల ఒక అంశాన్ని ఎంచుకొని దానిపై స్వచ్ఛ కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, పురపాలక శాఖలు ప్రధాన భూమిక పోషించాలని ఏపీసీఎస్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, ప్రతి ఆంధ్రప్రదేశ్ లో ఇక నుండి ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని నిర్వహించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైతే దేశవ్యాప్తంగా స్వచ్ఛత విషయంలో ఏపీ ముందుండాలనే దృఢ నిశ్చయాన్ని ప్రణాళికతోటి ముందుకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి నూతన కార్యాచరణను కూడా ఇది ఏర్పాటు కార్యాచరణను కూడా రూపొందించారు. దీనికి సంబంధించి ఇక నుంచి అంటే రేపు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో చంద్రబాబు నాయుడు ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని భాగస్వామ్యం చేయాలని ఏదైతే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం, దీనికి సంబంధించి నిన్నకి ఒక అంశాన్ని ఎంచుకుని స్వచ్ఛ కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యం దీనికి సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే పురపాలక శాఖలను కూడా ఇందులో ప్రత్యేక భూమిక పోషించాల్సిన అవసరం ఉందని చెప్పి అలాగే ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి సిఎస్ ఆదేశాలు. ఈ నేపథ్యంలో ముఖ్యమైన అంశాలు ఏదైతే 2047 కి సంబంధించినటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి ఏదైతే ఆశయ సాధనతో ముందుకు వెళ్తున్నామని పదే పదే ఆల్రెడీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా చేపడుతున్నారు. దీనికి సంబంధించి యంత్రాంగం అంతా కూడా ఒక దృష్టి పెట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో శానిటేషన్ విషయంలో కావచ్చు, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా కొంత క్లీన్ అండ్ గ్రీన్ ఇనిషియేటివ్ ని పచ్చదనం పరిశుభ్ర ఆవశ్యకతకి సంబంధించినటువంటి ప్రజలకు తెలియచేస్తున్నారు. మొదట్లో ఏదైతే ప్రివిలేజెస్ కోసం 2వ దశలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించి అలాగే మోడల్ విలేజెస్ సాధన కోసం పనిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రేపు సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు ప్రారంభిస్తారు. అక్కడ నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు, అధికారులకు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయించి ఒక చైతన్యపరిచి అభివృద్ధి అలాగే స్వచ్ఛాంధ్రకి సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉండాలని భావిస్తే ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన శ్రీకారం రేపటి నుంచి రైట్ కాంతి.